హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ టీఆర్టీ ప్రీవియస్ పేపర్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు 2018 క్వశ్చన్స్ చూద్దామండి. అందులో ఫస్ట్ వన్, ఆదర్శ ప్రశ్నాపత్రానికి సంబంధించిన లక్ష్యాలను పరిశీలించండి. ఆదర్శ ప్రశ్నాపత్రానికి సంబంధించిన లక్ష్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ ప్రామాణికత, ఆప్షన్ బి విశ్వసనీయత, ఆప్షన్ సి లక్ష్యాత్మకత, ఆప్షన్ డి ఆచరణాత్మకత. ఎన్సిఎఫ్ సూచనల ఆధారంగా సరైన లక్ష్యాలు. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమైన పర్యావరణ విద్యా లక్ష్యాల్లో బ్లూమ్స్ పేర్కొనిన ప్రాధాన్యతనిచ్చే అంశం. ప్రధానమైన పర్యావరణ విద్యా లక్ష్యాల్లో బ్లూమ్స్ పేర్కొనిన ప్రాధాన్యతనిచ్చే అంశం ఏది? ఆన్సర్ నైతిక, ఆధ్యాత్మిక అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉచ్చరించేటప్పుడు ధ్వని ఉద్భవిస్తున్నప్పుడు తీరును బట్టి ప, భ, బ, భ అనే అక్షరాలు. ఉచ్చరించేటప్పుడు ధ్వని ఉద్భవిస్తున్న తీరును బట్టి ప, భ, బ, భ అనే అక్షరాలు. ఆన్సర్ ఓష్ట్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ఫలితాలను సాధించడానికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలకు ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్య కంప్యూటర్ సహాయక శిక్షణ CAI అని పేర్కొన్నవారు. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. విద్యా ఫలితాలను సాధించడానికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలకు ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్య కంప్యూటర్ సహాయక శిక్షణ CAI అని పేర్కొన్నవారు. ఆన్సర్ ER హిల్గార్డ్, GH బోవర్. నెక్స్ట్ క్వశ్చన్, కవుల రచయితల ప్రతిభకు గీటురాయి ఇది అన్న ఆర్యోక్తి వర్తించేది. కవుల రచయితల ప్రతిభకు గీటురాయి ఇది అన్న ఆర్యోక్తి వర్తించేది. ఆన్సర్ గద్యం. నెక్స్ట్ క్వశ్చన్, పద పద్ధతిలో పఠన బోధన జరుపునప్పుడు ఉపాధ్యాయుడు ఒకే అట్టపై ఒకవైపు బొమ్మ మరొక వైపు పదం ఉండేట్లు రాసి తీసుకుని వచ్చి విద్యార్థులచే చదివించే అట్టలు. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. పద పద్ధతిలో పఠన బోధన జరుపునప్పుడు ఉపాధ్యాయుడు ఒకే అట్టపై ఒకవైపు బొమ్మ మరొక వైపు పదం ఉండేట్లు రాసి తీసుకుని వచ్చి విద్యార్థులచే చదివించే అట్టలు. ఆన్సర్ స్వయం సవరణ అట్టలు. నెక్స్ట్ క్వశ్చన్, కాల సమయం లేకుండా శిశువులకు ఎక్కువ స్వేచ్ఛ ఉండి వారి కృషి వ్యక్తిగతంగా సాగుతూ ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉండే బోధనా పద్ధతి. కాల నియమం లేకుండా శిశువులకు ఎక్కువ స్వేచ్ఛ ఉండి వారి కృషి వ్యక్తిగతంగా సాగుతూ ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉండే బోధనా పద్ధతి. ఆన్సర్ మాంటిసోరీ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణమాల క్రమంలో కాకుండా అకార సామ్యమును బట్టి ఒకే రకానికి చెందిన అక్షరాలను ఒకే వర్గంగా నేర్పించే పఠన బోధన పద్ధతి ఏది? వర్ణమాల క్రమంలో కాకుండా అకార సామ్యమును బట్టి ఒకే రకానికి చెందిన అక్షరాలను ఒకే వర్గంగా నేర్పించే పఠన బోధన పద్ధతి ఏది? ఆన్సర్ నవీనాక్షర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకుని లిఖితరహితంగా చేసే మౌఖిక అభివ్యక్తి విధానమును ఇలా అంటారు. ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకుని లిఖిత రహితంగా రాసే మౌఖిక అభివ్యక్తి విధానమును ఇలా అంటారు. ఆన్సర్ ఉక్తరచన. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలగటం అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలగటం అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక చిత్రాన్ని, దృశ్యాన్ని కానీ ప్రదర్శించి దానిపై వ్యాసం రాయమనే వ్యాసబోధన పద్ధతి ఏది? ఏదైనా ఒక చిత్రాన్ని, దృశ్యాన్ని కానీ ప్రదర్శించి దానిపై వ్యాసం రాయమనే వ్యాసబోధన పద్ధతి ఏది? ఆన్సర్ అభివర్ణన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, మౌన విస్తార పఠనాలను స్వీయ విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ
విరామకాల సద్వినియోగానికి తోడ్పడేది. మౌన విస్తార పఠనాలను స్వీయ విషయగ్రహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ విరామకాల సద్వినియోగానికి తోడ్పడేది. ఆన్సర్ ఉపవాచకం. నెక్స్ట్ క్వశ్చన్, కవి ఆత్మీయ ముద్ర ఇందు ప్రతిఫలించును. కవి ఆత్మీయత ముద్ర ఇందు ప్రతిఫలించును. ఆన్సర్ శైలి. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ ప్రింట్ సమగ్ర పథకంలో గుర్తించబడిన భారాత్మకత రకం. బ్లూ ప్రింట్ సమగ్ర పథకంలో గుర్తించబడిన భారాత్మకత రకం. ఆన్సర్ ఇస్ కాఠిన్యత స్థాయి భారత్వం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో ఈ భాషా భాగాలకు అన్య దేశాలను ఇముడ్చుకునే శక్తి నామవాచకాల కంటే తక్కువగా ఉంది. తెలుగులో ఈ భాషా భాగాలకు అన్య దేశాలను ఇముడ్చుకునే శక్తి నామవాచకాల కంటే తక్కువగా ఉంది. ఆన్సర్ విశేషణాలు, క్రియలు, అవ్యయాలు. నెక్స్ట్ క్వశ్చన్, భానుదయం సవర్ణ దీర్ఘ సంధి అయితే సూర్యోదయం డాష్. ఇలాంటి ప్రశ్నారూపం. క్వశ్చన్ ఇంకోసారి చదువుతాను. భానుదయం సవర్ణ దీర్ఘ సంధి అయితే సూర్యోదయం అనేది డాష్. ఇలాంటి ప్రశ్నారూపం. ఆన్సర్ సహసంబంధ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా సంగ్రహణాత్మక మదింపులో చేరని అంశం ఏది? నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా సంగ్రహణాత్మక మదింపులో చేరని అంశం ఏది? ఆన్సర్ ప్రాజెక్టు పని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం. ఆన్సర్ ఈజ్ విద్యార్థుల విశ్లేషణ, రచనా పాటవం, సృజనాత్మక శక్తులను పరీక్షించటం. నెక్స్ట్ క్వశ్చన్, వరవడి లేదా కరడాలు రాయడంలో భాగంగా ఉపాధ్యాయుని మాదిరి లేఖనాన్ని ఆదర్శంగా తీసుకొని మంచి ఫలితాలు సాధనకు విద్యార్థులు రాయాల్సిన తీరు. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. వరవడి లేదా కరడాలు రాయడంలో భాగంగా ఉపాధ్యాయుని మాదిరి లేఖనాన్ని ఆదర్శంగా తీసుకొని మంచి ఫలితాలు సాధనకు విద్యార్థులు రాయాల్సిన తీరు. ఆన్సర్ ఈజ్ కింది నుండి పైకి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక దశలో భాషకు ప్రతిపాదించబడిన ప్రాతిపదికాంశాలు. ప్రాథమిక దశలో భాషకు ప్రతిపాదింపబడిన ప్రాథమికాంశాలు. ఆన్సర్ ఈజ్ కనీస అభ్యసన స్థాయిలు. ప్రాథమిక దశలో భాషకు ప్రతిపాదింపబడిన ప్రాతిపదికాంశాలు. ఆన్సర్ ఈజ్ కనీస అభ్యసన స్థాయిలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రియలు, అన్వేషణలు, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించటం అను సూత్రం భాగమైన బోధనా పద్ధతి ఏది? క్రియలు, అన్వేషణలు, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించడం అను సూత్రం భాగమైన బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, నమూనాలు ఈ రకమైన బోధనోపకరణాలు. ఆన్సర్ త్రిపార్శ్వ మరియు దృశ్య. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి పఠనంలో ఒక్క చూపులో ఎంత మేర చూడగలుగుతాడో అది. విద్యార్థి పఠనంలో ఒక్క చూపులో ఎంత మేర చూడగలుగుతాడో అది. ఆన్సర్ ఇస్ నయనమితి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు విసుగు కలగకుండా సమాధానాలు రాయడానికి తగినంత ఖాళీ స్థలం వదలబడి వారి సృజనాత్మక శక్తులను అభివృద్ధి పరచుటకు ఉద్దేశింపబడినది. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. విద్యార్థులకు విసుగు కలగకుండా సమాధానాలు రాయడానికి తగినంత ఖాళీ స్థలం వదలబడి వారి సృజనాత్మక శక్తులను అభివృద్ధి పరచుట ఉద్దేశించబడినది. ఆన్సర్ ఇస్ కృషి పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్, కవి జీవితాదులు, పూర్వపర గాథలు ఈ బోధన లక్ష్య సాధనకు చెందుతాయి. కవి జీవితాదులు, పూర్వపర గాథలు ఈ బోధన లక్ష్య శాఖకు చెందుతాయి. ఆన్సర్ విషయ జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్,
పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే బోధనా పద్ధతి ఏది? పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ పూర్ణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం 1986 మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోజన అని నిర్వహించిన ప్రణాళిక ఏది? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. జాతీయ విద్యా విధానం 1986 మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోజన అని నిర్వహించిన ప్రణాళిక ఏది? ఆన్సర్ విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు పాఠ్యపుస్తకాలలో ప్రధాన వాచకం ముఖ్యంగా ఈ పఠనానికై ఉద్దేశింపబడింది. తెలుగు పాఠ్యపుస్తకాలలో ప్రధాన వాచకం ముఖ్యంగా ఈ పఠనానికై ఉద్దేశింపబడింది. ఆన్సర్ ఇస్ క్షుణ్ణ పఠనం. నెక్స్ట్ క్వశ్చన్, మూల భాష మాతృభాషగా గలవానికి మూల రచనలోని సారాంశం ఎంత స్పష్టంగా అర్థమయ్యేంత గాఢమైన అనుభూతిని కలిగిస్తుందో, లక్ష్య భాష మాతృభాషగా గలవానికి అనువాదంలోని సారాంశం అంత స్పష్టంగా అర్థమై అంత గాఢమైన అనుభూతిని కలిగిస్తే అది మంచి అనువాదం అని అన్నవారు. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. మూల భాష మాతృభాషగా గలవానికి మూల రచనలోని సారాంశం ఎంత స్పష్టంగా అర్థమయ్యేంత గాఢమైన అనుభూతిని కలిగిస్తుందో, లక్ష్య భాష మాతృభాషగా గలవానికి అనువాదంలోని సారాంశం అంత స్పష్టంగా అర్థమై అంత గాఢమైన అనుభూతిని కలిగిస్తే అది మంచి అనువాదం అని అన్నవారు. ఆన్సర్ రాచమల్లు రామచంద్రారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో పాఠ్యపుస్తక బాహ్య లక్షణం కానిది? కింది వానిలో పాఠ్యపుస్తక బాహ్య లక్షణం కానిది? ఆన్సర్ ఇస్ రచనా శైలి. పాఠ్యపుస్తక బాహ్య లక్షణాలు ఏంటో చూద్దాం. ముద్రణ, కాగితం, ధర, ఇవి పాఠ్యపుస్తక లక్షణాలు, బాహ్య లక్షణాలు. బాహ్య లక్షణం కానిది రచనా శైలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పిల్లల పెరుగుదల వికాసాలను దృష్టిలో ఉంచుకొని చివరగా నేర్పదగిన భాషా నైపుణ్యం ఏది? ఉపాధ్యాయుడు పిల్లల పెరుగుదల వికాసాలను దృష్టిలో ఉంచుకొని చివరగా నేర్పదగిన భాషా నైపుణ్యం ఏది? ఆన్సర్ లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్, హేతువాద దృక్పథంతో చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తి వాదం. హేతువాద దృక్పథంతో చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తి వాదం ఏది? ఆన్సర్ స్వతసిద్ధ వాదం. ఫ్రెండ్స్, ఇక్కడ జవాబులు కూడా ఉన్నాయి, వీటిని ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.